రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలకు జీవం పోస్తున్నాయి. మొన్నటి వరకు ఆందోళనలో ఉన్న రైతులకు భారీ వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వారం రోజులుగా దండిగా వర్షాలు పడుతుండటంతో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా సర్కారు ₹1,00,000 లోపు రుణాలను మాఫీ చేయడంతో అన్నదాతలు సంతోషంలో మునిగారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా జిల్లాల్లో దండిగా వర్షాలు పడుతుండటంతో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు సమృద్ధిగా చేరుతోంది. దీంతో మళ్లీ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో అంతంత మాత్రంగానే వర్షాలు పడడంతో మందకొడిగా సాగిన వ్యవసాయ పనుల్లో ఒక్కసారిగా వేగం పెరిగింది. వర్షాలకు తోడు ₹1,00,000 లోపు పంట రుణాలు రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయడంతో అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో పనుల్లో తలమునకలయ్యారు. ప్రధానంగా వరి నాట్లు, పత్తి గింజలు విత్తుకోవడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వానాకాలం సీజన్లో సరైన వర్షాలు కురవకపోవడంతో సాధారణ సాగు విస్తీర్ణతను వ్యవసాయ శాఖ తగ్గించింది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం 1,29,32,310 ఎకరాలుగా నిర్దేశించగా ఇప్పటి వరకు 60,42,669 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అంటే మొత్తం 46.73% ఆయకట్టు సాగులోకి వచ్చినట్లయింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 57,18,577 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 6,98,005 ఎకరాల విస్తీర్ణం నాట్లు పడి సాగు ముందుకు సాగుతోంది. అంటే కేవలం 12.21% మేర మాత్రమే పంట సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 6,94,058 ఎకరాలు నిర్దేశించగా ఇప్పటి వరకు 3,10,063 ఎకరాల్లో పంట సాగవుతోంది. ఇది కూడా 50.88% సాగు పూర్తయింది. ఈసారి వర్షాభావం నెలకొన్న దృష్ట్యా కంది సాధారణ సాగు విస్తీర్ణం పెరగబోతోంది. ఇక ప్రధాన వాణిజ్య పంట పత్తి తీసుకుంటే సాధారణ సాగు విస్తీర్ణం 50,48,904 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 38,42,676 ఎకరాల్లో 76.11% మేర సాగవుతోంది. 2 ఎకరాల పొలం ఉంది. జూన్ లో వర్షాభావాలు తక్కువ పడడం వల్ల కొన్ని పంటలు వేసి మళ్ళీ తీసేసి జూలైలో మంచి వర్షాలు పడుతున్నాయి. వ్యవసాయం ఇప్పుడు చాలా రైతులంతా సంతోషంగా చేసుకుంటున్నారు, నాటుతున్నారు. మొక్కజొన్న గాని, పత్తి గాని, వరి కరిగడ్డ నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా రేపు ₹2,00,000 రుణమాఫీ చేస్తుంది. దాంతో పాటు సకాలంలో కూడా వ్యవసాయం చేసే రైతులకు కూడా రైతు బంధు చేస్తామని ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. రైతులంతా చాలా బిజీగా ఉన్నారు. నిన్న మొన్న పోయిన వానకు వేసినప్పుడు జర ఓడు పట్టిండే, ఇప్పుడు ఈ వానకు జర మంచిగా అయినాయి. కాబట్టి దానికి పెట్టుబడి కావాలంటే జర కొంచెం డబ్బులతో ఇబ్బంది ఉంది. కనుక రైతు బంధు వేస్తే దానికి సరిగ్గా సరిపోను పెట్టుకొని జర ముందుకు పోతామని మేము ఆశిస్తున్నాం. 15 రోజులు వాన కాబట్టి పంటలు పచ్చగా ఉన్నాయి, జర కలుపులు తీస్తున్నాం, మంచిగా ఉన్నాయి. ఇక గవర్నమెంట్ రైతు బంధు కూడా వేస్తే కూడా జర మాకు ఇతనాలకు ఏమన్నా సాయం అవుతుందని అంటున్నాం సార్. ఇప్పుడు వర్షాలు మంచిగా పడినందుకు కలుపు తీసి మంచిగా పంటలు ఏపుగా పెరుగుతున్నాయి. దాంతో పాటు రైతు బంధు ఇట్లా గవర్నమెంట్ తొందరగా చొరవ తీసుకొని రైతుల ఖాతాలో రైతు బంధు వేస్తే దానికి పెట్టుబడికి గానీ, రైతులకు గానీ, వ్యవసాయ పొలంలో గానీ, వచ్చే కూలీలకు గానీ మంచి లాభదాయకంగా ఉంటుందని గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. కర్ణాటక, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు నదులు, వాగుల్లో భారీగా వరద ప్రవాహం పెరుగుతోంది. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టుల నుంచి గోదావరిలోకి వరద నీటి ప్రవాహం వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయం నుంచి జూరాల వైపు 46,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం విడుదల చేస్తున్నారు. జూరాలకు ఎగువ నుంచి వస్తున్న వరద దృష్ట్యా దిగువకు వదులుతున్నారు. మరో 2-3 రోజుల్లో కృష్ణానదిలో మరింత ప్రవాహం పెరుగుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేస్తుంది. కరీంనగర్ జిల్లాలో కూడా కురుస్తున్న వర్షాలకు మానేరు తదితర గోదావరి ఉపనదుల్లోకి ప్రవాహం వచ్చి చేరుతోంది. దాంతో కాళేశ్వరం బ్యారేజీలు అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డల వద్ద ప్రవాహం పెరుగుతోంది. ప్రాణహిత గోదావరి వరద 53,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. బ్యారేజ్ 85 గేట్ల ద్వారా అంతే ప్రవాహం దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి డ్యాం నుంచి దిగువకు 65,480 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 46,195కు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల్లోకి క్రమంగా నీరు వచ్చి చేరుతుండటంతో కర్షకుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.